నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన హోలీ సంబరాలు. ఉత్సాహంగా హోలీ ఆడిన యువత. డీసీపీ ఆఫీసులో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న డీసీపీ అశోక్ కుమార్. పండుగ వేళ దండపల్లి మండలంలో విషాదం. స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డ విద్యార్థి. కార్మికులపై క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి దురుసుగా ప్రవర్తన. సఫాయి కార్మికులను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని సఫాయి కార్మికులు. మంచిర్యాల జిల్లాలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో డీసీపీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపి ఏకం చేసే వేడుకల సందర్భంగా మంచిర్యాల ప్రజలకు డీసీపీ అశోక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ హోలీ వేడుకలను మంచిర్యాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ఆయన కోరారు. మంచిర్యాల ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ హోలీ ఫెస్టివల్కి శుభాకాంక్షలు. అందరూ ఈ హోలీ ఫెస్టివల్ జాగ్రత్తగా సెలబ్రేట్ చేయాలి. దీనికి ఐ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ది యూత్ డోంట్ డ్రింక్ అండ్ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకండి. ఇది సేఫ్లీ అండ్ సెక్యూర్లీ యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ హోలీ ఫెస్టివల్. థ్యాంక్ యూ. కాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి ఒక యువకులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, మహిళా సోదరిమణులకు, విద్యార్థులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గత 3 నెలల కిందట ఏదైతే మా శాసనసభ్యుడు వివేక్ వెంకటస్వామిని గెలిపించి ఏదైతే చెన్నూరు కాన్స్టిట్యూన్సీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఒక మోడల్ రూట్గా తీసుకొస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మళ్ళీ హోలీ పండుగ వరకు రామకృష్ణాపూర్లో కూడా కొన్ని పనులు చేసి వాటి యొక్క రామకృష్ణాపూర్ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. మరి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు నమ్మి వివేక్ వెంకటస్వామి గారు గెలిపించడో అదే భావనతోని రానున్నటువంటి ఒక ఎన్నికల లోపల పెద్దపల్లి పార్లమెంట్ నుండి వంశీకృష్ణ గారిని కూడా గెలిపిస్తే ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆనాడు జాతీయం చేసినటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నదో ఆ ప్రైవేటీకరణ చేసేటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల భారత ప్రభుత్వం, ఇండియా కూటమి ఏదైతే ఉందో రానున్నటువంటి కాలంలో అత్యధిక సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేటీకరణ చేసినటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు అంకితం చేసి జాతీయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ మేలాడుకొని కాంగ్రెస్ పార్టీ ఈ హోలీ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఎల్లవేళలా గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అశేష కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ముందుంటున్నారు. అదేగాక వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని, వారు గెలుపుతో ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీరుతుందని, బొగ్గు బావులు ప్రైవేటీకరణ ఆపడానికి ఒక అవకాశం ఉంటుందని, ఏదైతే కేంద్రం ఇవాళ దోపిడీ గురి చేస్తుందో, ప్రైవేటు పరం చేస్తుందో దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం మనం పార్లమెంటు సభ్యులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు అయినటువంటి గడ్డం వంశీ గారు మనం గెలిపిస్తే యువ నాయకుడు తప్పకుండా పార్లమెంట్లో పోరాటం చేసి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి. కాగా చెన్నూరు నియోజకవర్గంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు వీధుల్లో చిన్న పెద్ద లింగభేదం లేకుండా
రంగుల పండుగ ఆనందోత్సవాల మధ్య ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితం రంగులమయమై సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. సహజ సిద్ధమైన రంగులనే వాడుతూ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. రసాయన పద్ధతిలో తయారు చేసిన రంగులను వాడవద్దని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు నివాసంలో హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగులు చల్లుకొని హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈరోజు హోలీ వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు విజయం సాధించిన తర్వాత వచ్చిన మొదటి హోలీ పండుగను జరుపుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలందరి జీవితాల్లో సప్తవర్ణ శోభితం కావాలని కోరుకుంటున్నామని ప్రేమ్సాగరరావు గెలుపు తర్వాత మంచిర్యాల ప్రజలకు అంతా మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెద్దలు సురేఖమ్మ గారి తరపు నుండి ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క పండుగ సందర్భంగా మరి ఏ విధంగా అయితే హోలీలో మరి హోలీ పండుగ సందర్భంగా ఎన్ని రంగులు ఉంటాయో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రంగులు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హోలీ పండుగ సందర్భంగా మరి మంచిర్యాల పట్టణంలో కూడా పెద్దలు ప్రేమ్సాగరరావు గారు గెలుపొందిన తర్వాత మరి మొట్టమొదటిసారి వచ్చినటువంటి మరి హోలీ పండుగ సందర్భంగా మరి మా మంచిర్యాల మహిళా సోదరులు కావచ్చు, అదేవిధంగా పట్టణ కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రేమ్సాగర్ నివాసం వద్ద మరి హోలీ పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాబోయే రోజులలో మరి అందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పేసి పెద్దలు ప్రేమ్సాగరరావు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు వచ్చి వారిని ఇంకా ఉన్నత పదవిలో చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మరి రాబోయే ఎన్నికల్లో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంలో మొత్తం మరి ఎంపీసీలు గెలుచుకొని పెద్దలు మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మరి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి హోలీ పండుగ ఈరోజు జరుపుకోవడంలో మరి ముఖ్యంగా అందరూ పాల్గొన్న అందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. పట్టణ ప్రజలకు మరియు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, మంచిర్యాల జిల్లా ముఖ్య నాయకులకు, ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆరాధ్య దైవం మన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు మరియు డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి తరఫున మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అద్భుతంగా ఈ హోలీ పండుగ ప్రేమ్సాగరరావు గారు మరియు మా డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటామని ఈ సంబరాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో మా ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఎమ్మెల్యే గారి నివాసంలో ఈరోజు మా మహిళా సోదరి వాళ్ళందరూ మరియు సోదరులు కూడా అందరూ కూడా మేము ఎంతో సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ జరుపుకోవడానికి మేము దాదాపు 8 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నాము. ఎప్పుడు మా ప్రేమ్సాగరరావు గారు ఎమ్మెల్యే అయితే అదే రోజు మేము ఇక్కడ హోలీ పండుగ జరుపుకుంటామని మేము ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాము. ఆ రోజు ఈరోజు మాకు ఆ కోరిక నెరవేరింది. వారి తరఫున మంచిర్యాల ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి హోలీ పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని మంచిర్యాల సోదరి మనందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాగా మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలోని కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు కులమతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాకర్ సభ్యులు మాట్లాడుతూ హోలీ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని, హోలీ వేడుకల్లో వాడిన కలర్స్ మాదిరిగానే మన జీవితం కూడా కలర్ఫుల్గా ఉండాలని కోరుకున్నారు. మంచిర్యాల డిస్టిక్ లక్షపేట మండలం గ్రౌండ్ లోపల వాకర్ క్లబ్ ఆధ్వర్యం లోపల చాలా జరిగింది. కుల మతాలను అతీతం లేకుండా ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. ఇట్టి హోలీ సంబరాలను పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటాం. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కాలేజ్ గ్రౌండ్లో రోజు వాకర్స్ కచేరీ సభ్యుల ఆధ్వర్యంలో ఆనందమయంగా ఇలా హోలీ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. హోలీ పండుగ అనేది మనకు తెలుసు, వయసుతో తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద ఏది తారతమ్యం లేకుండా ఆనందం జరుపుకునేటువంటి పండుగ. ఇది ఒక రంగుల పండుగ. అందరం కూడా లక్షపేట పట్టణంలో కులాలకు మతాలకు ఖచ్చితంగా వాకర్స్ కచేరీ అందరం కూడా దీన్ని ఘనంగా జరుపుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా
ఈ హోలీలో రంగులు ఎట్లుంటే అట్లా జీవితం ఉంటుంది. మనందరం కూడా ఈగోలు తీసేసి ఒక మంచి వైపు అడుగులు వేసి ఈ యొక్క హోలీ పండుగ స్ఫూర్తి ఉంది. ఇదే ఉత్సవాన్ని ఘనంగా ఇంకా ముందు జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. జరుపుకుంటున్నాము. హోలీ అనే ఒక రాక్షసి గ్రామాల వెంబడి చిన్న పిల్లలందరినీ ఫోన్ చేస్తుండే. అయితే గ్రామాలందరూ కలిసి ఒక కట్టడి చేశారు. రోజుకు ఒక అమ్మాయి పిల్లని ఇస్తాము మా గ్రామం మీద పడకని. అయితే ఒకరోజు ఒక చిన్న బాబు అంటే ఒక ముసలామె ఆమె చిన్న బాబు ఉంటారు. ఆ ఇంటి లోపల వాళ్ళ వంతు వచ్చింది. ఆ రోజు నాడు చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్నది కనుక ఒక మహర్షి దగ్గరికి వేయింది. మహర్షి దగ్గరికి మరి ఎట్లా మమ్మల్ని కాపాడండి, మా మన్మన్ని కాపాడండి అని అంటే మీరు ఆయన ఒక సూచన చేస్తాడు. ఆ రాక్షసి రాగానే పిల్లలందరితో తిట్టిస్తే ఆమె పారిపోతుంది, చనిపోతుంది అని చెప్పారు. అందుకొరకు పిల్లలందరితో తిట్టించడం వలన ఆ రాక్షసి చనిపోయింది. ఆ రోజు నుండి హోలీ జరుపుకుంటున్నాము. హోలీ అని అంటే మనము అంతకుముందు కామదహనం వస్తుంది. కామం అంటే కోరికలన్నీ మనం ప్రారదోలి సంతోషంగా జరుపుకోవాలని ఈ హోలీ సందర్భంగా. హోలీ పండుగ వేళ దండపల్లి మండలంలో విషాదం నెలకొంది. స్నేహితులతో హోలీ పండుగ ఆడిన అనంతరం తానెమడుగులోని గూడెం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నీరు విడుదల చేసే పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేసే ప్రదేశానికి వెళ్లి కార్తీక్ అనే విద్యార్థి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం నిండుకుంది. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపాలపురం కార్తీక్ హోలీ పండుగను పురస్కరించుకొని తన అమ్మమ్మ వాళ్ళ ఊరు అయిన మామిడిపల్లికి గత 2 రోజుల క్రితం వచ్చాడు. చుట్టుపక్కల స్నేహితులతో హోలీ సంబరాలు చేసుకున్న అనంతరం స్నానం చేసేందుకు తానిమడుగు వద్ద ఉన్న గూడెం ఎత్తిపోతల పథకం పైప్ లైన్ నీరు విడుదల చేసే ప్రదేశంలో దిగి మృత్యువాత పడ్డాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మందమరి పట్టణంలో కేంద్ర బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండటానికి పోలీస్ అన్ని ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. కేంద్ర బలగాలు స్థానిక సిబ్బందితో కలిసి మందమరి పట్టణంలోని మార్కెట్ ప్రాంతం నుండి ప్రధాన కూడలిలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు పోలీసులకు అన్ని విధాలా సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని, ఏదైనా సమస్య ఏర్పడితే 1950 టోల్ ఫ్రీ నెంబర్ సమాచారం అందించాలని తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకో లాంటి కార్యక్రమాలు చేయకూడదని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సఫాయి కార్మికులను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని కేతన్పల్లి మున్సిపాలిటీ సఫాయి కార్మికులు అన్నారు. హోలీ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాలనీలో ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటే వార్డు కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి దుర్భాషలాడుతూ బెదిరింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నిత్యం కాలనీలో ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న తాము ప్రజల వద్ద నుండి ప్రేమపూర్వకంగా ఎలాంటి డిమాండ్ లేకుండా డబ్బులను ఆశిస్తూ వసూలు చేసుకోవడం ఏళ్లుగా కొనసాగుతుందని, ఈ క్రమంలో వార్డు కౌన్సిలర్ తమపై ప్రవర్తించిన తీరు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరైనట్లు తెలిపారు. తమపై దురుసుగా ప్రవర్తించిన కౌన్సిలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సఫాయి కార్మికులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వార్డు కౌన్సిలర్ పారిపల్లి తిరుపతిని సిటీ కేబుల్ వివరణ కోరగా కాలనీలో డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని, స్నేహపూర్వకంగా మాత్రమే హెచ్చరించడం జరిగిందని, తనపై చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. వార్డు పారిపల్లి తిరుపతి అన్న కౌన్సిలరు, ఆ వార్డుకు నిన్న పని చేస్తానికి మేము వెళ్ళినాము. పని మొత్తం అయిపోయింది. నిన్న 10 గంటల దాకానే చేసినాము, ఆదివారం కాబట్టి. అయితే 10 దాకా చేసి అన్నం తింటాను కానీ అంటే టిఫిన్ చేస్తాను కానీ రోడ్డుకి వచ్చి నా దగ్గర టిఫిన్ చేసినాము. చేసి డైరెక్ట్ అమ్మ గార్డెన్కి వెళ్ళినాం. ఇక రేపు పండుగ కదా, ఇక పైసలు అడుక్కుందామని అమ్మ గార్డెన్కి అని వెళ్ళినాం. వెళ్ళే వరకు అక్కడ కిరాణా వల్ల పారిపల్లి తిరుపతి కౌన్సిలర్ 9వ వార్డు అన్న కూరుకున్నారు. అన్నకు నమస్తే అంటే ప్రతి కౌన్సిలర్కు నమస్తే పెడతాం అన్నారు, మర్యాద చేస్తాం కదా. అయితే అన్నకు కూడా నమస్తే పెట్టినాం కథం ఆయన తిట్టు స్టార్ట్ చేసింది. మీరెవరు, మీరు ఎందుకు వస్తారు, నా వార్డులో మీరు పని చేయలే కదా,
అని పారిపల్లి తిరుపతి కౌన్సిలర్ మమ్మల్ని అన్నారు. అన్న వల్ల అన్న మేము 27 రోడ్ నెంబర్ 27లో మేము కంప్లీట్ చేసినాం అన్న. కంప్లీట్ చేసి పైసలు అడుక్కుంటానికి వచ్చినాం, ఇప్పుడే టిఫిన్ చేసినాం అన్నాం. అన్న వల్ల కథం మహేందర్ అన్నను, మా చంద్రముఖాంత్ అన్ను, సీన్ అన్నను, శంకర్ అన్నను, నన్ను, సురేష్ను డైరెక్ట్ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మీరు ఎందుకు వస్తాను, నా వాళ్ళ పని చేయలే కదా, మీరు ఎందుకు వచ్చి అడుక్కుంటారు, మీరు ఎవరు అసలు, డైరెక్ట్ కుర్చీలకి లేసుడు, బట్టలు ఇప్పి కొడతాం మిమ్మల్ని అని డైరెక్ట్ బెదిరించుడు. పారిపల్లి తిరుపతి కౌన్సిలర్ దసరా ఇప్పటి నుంచి కాదు, దసరా కా నుంచి మమ్మల్ని డైరెక్ట్ తిట్టుకుంటాను. పని చేసిన అంటే దసరా కా నుంచి మమ్మల్ని తిట్టుకుంటేనే వస్తాడు డైరెక్ట్. మేము పని చేసినా కూడా చేయలే అంటాడు డైరెక్ట్. ఏమన్నా అంటే సార్లకు ఫోన్ చేస్తా అంటాడు. ఆఖరి మా మొక్కద్దాము కూడా తిట్టిండు. వాడేవాడు మిమ్మల్ని పంపిస్తానికి, ఆడు మొక్కద్దామా అని డైరెక్ట్ ఆయన కూడా తిట్టిండు. ఆదివారం రోజు మేము పనికి 10 గంటల ఆదివారం రోజు మేము ఆదివారం 10 గంటల దాకానే పని చేస్తాం. పండుగ సందర్భంగా మేము 10 గంటల దాకా పని చేసి అన్నం తిని హోటల్లో టిఫిన్ చేసి పైసలు అడుకునే ఓడి సందర్భంగా పైసలు అడుకుందామన్న ఉద్దేశంతో మేము పోతాంటే పారిపల్లి తిరుపతి అక్కడ కిరాణా దుకాణంలో కూకున్నాడు. మర్యాదపూర్వకంగా నమస్తే అన్న అని మేము అన్న తర్వాత మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఈ వార్డులో 9వ వార్డులో మీరు పని చేయలేదు, ఎవడు పని చేయలేదు, మీరు ఎవడు ఇక్కడ పైసలు అడిగేది లేదు, నా ఇజ్జత్ ఇస్తాను అని చెప్పి మా నాన్న బూతులు తిట్టిండు. దీనివల్ల మీరు అంతా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మొకద్దాన్ని కూడా తిట్టిండు. మొకద్దాం లేడు, మొడగా లేడు, ఇక్కడ ఎవడు పని చేయలేదు, మీరు ఎవరు రావద్దని తిట్టిండు. ఇప్పటి నుంచి కాదు, దసరాకు కూడా ఇదే పని చేసిండు. ఇది మళ్ళీ కొట్టడానికి కుర్చీ మీదకి వెళ్ళి కొట్టడానికి లేచుకుంటా కూకుంటుకుంటా మమ్మల్ని భయాందోళన చేసి మమ్మల్ని బాధ పెట్టిండు. సార్ కూడా చెప్పారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ వర్కర్లు ఒక 4-5 వర్కర్లు నాపై చేసినటువంటి ఆరోపణ, అది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అది వాస్తవం కాదు. నేను కేతన్పల్లి మున్సిపాలిటీ 9వ వార్డు ఏరియాకి సంబంధించి కౌన్సిలర్ను. కాకపోతే ఈ వర్కర్లు గత దసరా నుండి విచ్చలవిడిగా ఆ ప్రాంతంలో డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. పనిచేసుడు తక్కువ, డబ్బులు వసూలు చేసి ఇంటింటికి తిరుక్కుంటూ వీళ్ళు చెట్ల కింద కూసుండడం జరుగుతుంది. వాళ్ళు పని చేయకుండా డబ్బులు వసూలు చేసుడు అనేది జరుగుతూ ఉన్నది. నేను దాన్ని ఇట్లా చేయకుండా భయ అని చెప్పేసి వాళ్ళకు సూచన చేసిన తప్ప నేను వాళ్ళను తిట్టడం కానీ ఎలాంటి దుసిగా ప్రవర్తించి మాట్లాడడం కానీ అట్లాంటిది లేదు. ఇది కావాల్సుకొని నాపై వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ఏబీఏపీ సభ్యులు ప్రారంభించారు. మంచిర్యాల పట్టణంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పౌర్ణమి, ఉత్తర నక్షత్ర అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని, ఈ దివ్య ముహూర్తాన మంచిర్యాలలో ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేయాలనే ఉద్దేశంతో అఖిల భారత ధర్మ ప్రచార సభ అధ్యక్షులు చుంచు రాజకీయం కార్యదర్శి ఎలక సంతోష్ మరియు సిరిపురం శ్రీనివాస్ ఇతర సభ్యుల సహకారంతో మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. నక్షత్రము ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టిన సందర్భంగా ప్రతి అయ్యప్ప టెంపుల్ విశేష పూజలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా ప్రెసిడెంట్ సుంచు రాజకిరణ్ గారు అండ్ సెక్రటరీ గారు ఎల్క సంతోష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా తిరుపురం రాజేశం గారు అందరి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు అయ్యప్ప స్వామి అందరు అయ్యప్ప స్వాములు కలిసి ఈరోజు మంచినీటి సరఫరాకి ముందుకు వచ్చినందుకు బొడ్డు లక్ష్మణ గారు, వడాయి శ్రీను, సత్యనారాయణ గారు అందరికీ పేరు నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నగునూడి శ్రీనివాస్కి, ఎందుకంటే ఇలా మంచి కార్యక్రమానికి ఈరోజు మంచినీటి సరఫరా అని అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఓపెన్ చేసినందుకు సంతోషకరం. అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. మరోసారి అయ్యప్ప స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరి అయ్యప్ప స్వామి భక్తులకి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కృపాకటాక్షలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు ఉత్తర నక్షత్ర పౌర్ణమి అంటే సాక్షాత్తు అయ్యప్ప జన్మదినం సందర్భంగా
మంచిర్యాల జిల్లాలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఏదైతే మా బృందం వేతి తిరుమలరావు గారు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎలక సంతోష్ గారు, సిరిపురం రాయేశం గారు, వడాయి శ్రీనివాస్ గారు, వెల్మ శివారెడ్డి గారు, కొండు శ్రీనివాస్ గారు, సత్యం గారు, బేతి సత్యం గారు, మా ట్రెజరర్ బొడ్డు లక్ష్మణ్ గారు, మా యొక్క కోర్ కమిటీ మెంబర్ హర్ష శ్రీను అలియాస్ నగ్నూరి శ్రీనివాస్ గారు మరియు పెంట రాము గారు మరియు మిగతా ఎవరైతే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ ఏదైతే మేము అందరం సమిష్టిగా కొన్ని రోజుల క్రితం జైపూర్ అడవిలో పశువుల కోసం జంతువుల కోసం మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాము. అందులో సేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి ఎలక్షన్స్ ఏమి లేవు, ఎవరు నీళ్ళు కూడా పోసే పరిస్థితి లేదు కాబట్టి మేమైతే ముందుకు వచ్చి మించి మినరల్ వాటర్ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ముందట, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి 3 జిల్లాల నుండి ఎంతోమంది, మహారాష్ట్ర నుండి కూడా ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. మరి ఇప్పుడే ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రోజులలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మేము సేవాభావంలో ముందుగా ఇది ఎంచుకొని ఈరోజు ఇక్కడ ఈ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ముందు కూడా మా అయ్యప్పలందరము మళ్ళీ ప్రతి బుధవారం ఒకరోజు అంబలి పంపిణీ, ఒకరోజు మజ్జిగ పంపిణీ, మరి రాగు కొర్రల జావా లాంటివి కూడా అనేక కార్యక్రమాలు చేపడతాము. మా అయ్యప్ప మమ్మల్ని అందరినీ దీవించి ఇలాంటి అనేక కార్యక్రమాలు మమ్మల్ని చేయించే విధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన హోలీ సంబరాలు. ఉత్సాహంగా హోలీ ఆడిన యువత. డీసీపీ ఆఫీసులో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న డీసీపీ అశోక్ కుమార్. పండుగ వేళ దండపల్లి మండలంలో విషాదం. స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డ విద్యార్థి. కార్మికులపై క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి దురుసుగా ప్రవర్తన. సఫాయి కార్మికులను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని సఫాయి కార్మికులు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.